విజేత సూపర్ మార్కెట్స్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి, స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, విజేత సూపర్ మార్కెట్స్ చైర్మన్ జగన్మోహన్ రావుకు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా విజేత సూపర్ మార్కెట్స్ చైర్మన్ జగన్మోహన్ రావు, నారా బ్రాహ్మణి, స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మాట్లాడుతూ ఒక చిన్న ఆలోచనతో ఒక స్టోర్ నుండి మొదలైన విజేత సూపర్ మార్కెట్ ప్రయాణం ఇప్పుడు 100కు పైగా స్టోర్స్ వరకు వెళ్లిందన్నారు. నాణ్యమైన వస్తువులు, తాజాగా పండించే కూరగాయలతో ప్రజల మన్ననలు పొందుతున్న విజేత సూపర్ మార్కెట్ను మరింత ఆదరించాలని కోరారు. తాజాదనం, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడారని, అందుకే ఇంత పెద్ద విజయం విజేతకు మాత్రమే సాధ్యమైందని వివరించారు. నమస్కారం. విజేత వారి ఈ విజయం సెలబ్రేషన్స్ లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చాలా మంది యంగ్స్టర్స్ ని కూడా చూస్తున్నాను, ఇంక్లూసివ్ ఆఫ్ జగన్మోహన్ రావు గారు సన్స్. సో కొంచెం I'll speak in English to deliver my thoughts today. 25 years an achievement, it's not a small one, it's a really big achievement. It reminds me the 25 years of celebrations that we did in Heritage Foods a couple of years back. Our Silver Jubilee celebrations was simply fantastic. We celebrated our Silver Jubilee with all our stakeholders, internal and external, and I see a lot of that today over here. We celebrated with lakhs and lakhs of farmers who supplied milk to us on a daily basis. It was tremendous because just like today, we rewarded, we recognized those farmers. We actually recognized those farmers who've been with the company since the beginning. Those farmers who've been giving us the highest quality and quantity of milk. It was tremendous amount of satisfaction. So congratulations on the celebration with all your stakeholders, sir. Not just that, we celebrated with our channel partners such as Vijeta. We celebrated with all of my colleagues. We celebrated with our founding team. We celebrated with our bankers and financials. We celebrated with our vendors, suppliers, R&D partners, etc. Our farmers through 25 mega camps wherein we served our farmers, and most of the participants were women farmers who poured into us very sincerely. We also look back upon our founding principles of Heritage Foods, high levels of corporate governance, serving our farmers, and making available fresh and healthy, hygienically packed dairy products to our consumers, and an exciting range of products. We also looked at where we want to be going forward, like how the Vijeta team is talking about 200 stores and 2,000 crores of revenue. We said we want to be a 6,000 crore company in revenue in the next couple of years. So it was a full year of celebration for us, and I see a lot of similarities between our celebrations and today's celebrations here. Congratulations to the team. ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సోదరి, వ్యాపారంలో బ్రహ్మాండంగా సక్సెస్ రేటు ముందుకు తీసుకెళ్తూ వ్యాపార రంగంలో ముందుండగానే విదేశీ చదువులతో బిజినెస్ మేనేజ్మెంట్లో ప్రత్యేకత సాధించి హెరిటేజ్ సంస్థలో ఈడీగా సంస్థను నడుపుతున్నటువంటి బ్రాహ్మణి గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, కస్టమర్స్ అందరికీ కూడా పేరుపైన ప్రత్యేకంగా నమస్కారాలు. మంచి అనుభవం గడించి సార్ నేను ఇలా సూపర్ మార్కెట్ పెట్టుకుంటానంటే నన్ను అభినందించి ప్రోత్సహించినందుకు ఆంజనేయులు గారికి ఈ సభ ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ప్రారంభమైన విజేత జీవన ప్రయాణం ఈ స్థాయి ఎదిగేలా చేయడానికి కారణం ఒక ధ్యేయం, లక్ష్యం, ఆత్మవిశ్వాసం, ఎంతటి కష్టాలైనా ఎదుర్కొని నిలబడటమే మా విజేతను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మొట్టమొదటిగా 1999 మార్చి 20వ తేదీన చందానగర్లో తొలి స్టోర్ ప్రారంభించాం.
చందానగర్లోనే ఎంపిక చేసుకోవడం వెనుకున్న కారణం మధ్యతరగతి తెలుగువారు ఎక్కువగా సెటిల్ అవుతున్న ప్రాంతము, ఇంకా బిహెచ్ఎల్ సంస్థ ఉద్యోగిగా ఉన్న ప్రాంతం ఇది. నాణ్యత, స్వచ్ఛత లాంటి విషయాల్లో రాజీ లేకుండా మా సంస్థ మా నిజాయితీ చందానగర్ చుట్టుపక్కల కాలనీల్లో ప్రజలను ఆకట్టుకొని మా కస్టమర్లుగా మార్చింది. ఫ్రెష్ హెల్దీ లివింగ్ అనే ట్యాగ్లైన్ ఏర్పాటు చేసుకొని ఫ్రెష్ కూరగాయలు, మాంసము, సీ ఫుడ్, బేకరీ ఉత్పత్తులు, స్వీట్స్ లాంటి ఇతర ఉత్పత్తులు ప్రవేశపెట్టాం. ఇక రెండవ స్టోరు 2005లో జేఎన్టీ రోడ్లో మా మొదటి స్టోర్ ప్రారంభించాము. మా మొదటి బ్రాంచ్ నుంచి 100వ బ్రాంచ్ వరకు మాకు చేదోడుగా వాదోడుగా ఉన్నారు. అంటే అరకపూడి గాంధీ గారు జేఎన్టీలో మా మొట్టమొదటి స్టోర్ పెట్టినప్పుడు కూడా మాకు అతిథిగా విచ్చేశారు. అలానే మధ్యలో చాలా స్టోర్లు తన చేతుల మీద ప్రారంభించాము. 100వ స్టోర్ వరకు కూడా తను మాకు తన ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నారు. వారికి ఈ సభ తీరిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్.